హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యువరాజ్ ఇంకా రాకపోయేసరికి కౌశిక్కి వెంటనే ఫోన్ చేసి, యువరాజ్ మీరు త్వరగా వచ్చేయండి, మేము ఈ లోపల ప్రాణ ప్రతిష్టని పూర్తి చేసేస్తాము అని కౌశిక్కి చెప్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు రావడం లేట్ అయిపోతుంది కదా, దుర్ముహూర్తం వచ్చే లోపల మేము ప్రాణ ప్రతిష్ట పూర్తి చేసేయాలి, మీరు వచ్చేయండి అని వీలైనంత త్వరగా అని కౌశిక్కి ఫోన్ పెట్టిస్తూ ఉంటుంది. ఆల్రెడీ యువరాజ్ కార్ డ్రైవింగ్ చేస్తూ కమలాకర్ పక్క సీట్లోనే కూర్చొని ఉంటే యువరాజ్ చాలా టెన్షన్ పడిపోతూ అక్కడ ప్రాణ ప్రతిష్ట పూర్తయిపోతుందంట బాబాయ్. ఒక్కసారి ప్రాణ ప్రతిష్ట పూర్తయిపోయింది అంటే నిమజ్జనం రోజు వరకు ఇక విగ్రహాన్ని కదపడానికి కూడా కుదరదు. ఇప్పుడు ఎలా బాబాయ్, ఈ లోపల మనం వెళ్ళిపోవాలి అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. యువరాజ్ కమలాకర్ సేమ్ విగ్రహానికి ఒకటి తీసుకొని వచ్చి ఆల్రెడీ బయలుదేరి వస్తూ ఉంటారు. యువరాజ్ వేరొక విగ్రహాన్ని తీసుకొని వచ్చే లోపల మనం ప్రాణ ప్రతిష్టని పూర్తి చేసేయాలి అని కేదార్ అప్పుడే విగ్రహం కదపడానికి కుదరదు, డబ్బేమో ఇందులోనే ఉంటుంది, యువరాజ్ని మనం ఇక్కడే లాక్ చేసేయచ్చు, డబ్బును కూడా విగ్రహం లోపలనే లాక్ చేసేయచ్చు అని ధాత్రి చెప్తూ ఉంటే, అలాగే ధాత్రి అని కేదార్ ధాత్రి ఒకరినొకరు కుంకుమ బొట్టు కొట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ప్రాణప్రతిష్ఠ మొదలు పెట్టేయండి, పూర్తి చేసేయండి అని కౌశికి చెబుతూ ఉంటుంది. అలాగే అని జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ పూజారి గారు చెబుతూ ఉంటే అందరూ పలుకుతూ ఇక విగ్రహంకి ఉన్న పరదాన్ని తీసేస్తూ ఉంటారు. నిషి చాలా చాలా సంతోషంగా ఇదంతా చూస్తూ ఉంటుంది. అప్పుడే యువరాజ్ ఆగండి అంటూ విగ్రహానికి తీసుకొని వస్తూ పరుగులు పెడుతూ అక్కడికి వస్తాడు. అయితే ఆ లోపలే ప్రాణప్రతిష్ఠ పూర్తయిపోయి ఉంటుంది. అదేంటి ప్రాణప్రతిష్ఠ పూర్తయిపోయిందా అంటే ఇక డబ్బులు లాక్ అయినట్టేనా అని యువరాజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడే ఆట మొదలైంది యువరాజ్ అని ధాత్రి మనసులో యువరాజ్ని చూసి అనుకుంటూ ఉంటుంది.